హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయ పులుసు అండి. సొరకాయ పులుసు అనొచ్చు, సొరకాయ దప్పలం అనొచ్చు, పేరు ఏదైతేనేమి టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది. సరే, ఇందులోకి కావలసిన పదార్థాలు చూద్దామా. కొంచెం కందిపప్పు తీసుకున్నాను, పసుపు నూనె వేశాను, చింతపులుసు, కొంచెం పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, పెద్ద ముక్కలే కట్ చేశాను, సొరకాయ ముక్కలు కూడా పెద్దగానే తీసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేద్దాము. మళ్ళీ ఉడికిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకొని బెల్లం ముక్క ఉడికిన తర్వాత దీన్ని అయితే పోపు వేద్దాము. అయితే నేను ఒక్కదాన్నే తీసుకుంటూ అంటే వీడియో తీసుకుంటూ చెప్తున్నాను కదా, ఏదైనా చిన్న చిన్న క్లిప్ ఏదైనా మిస్ అవుతుందేమోనని ముందే చెప్తున్నాను. తర్వాత అయితే బెల్లం ముక్క వేసుకోవాలి పులుపులోకి. అంటే కొంచెం తడబాటు అయితే ఎక్కువ అయిపోయింది, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మొన్న అయితే స్టాండ్ తీసుకున్నాను కానీ నేను వాడుకు దాని పని అయితే అయిపోయింది. మళ్ళీ ఒకటైతే బుక్ చేశారు మా వారు, మళ్ళీ అది రావడానికి అయితే టైం పడుతుంది. చూడండి, ముక్కలన్నీ ఇందులో వేశాను. ఒక 2 లేదా 3 విజిల్స్ పెట్టి దీన్ని అయితే ఉడికిస్తాను. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, కుక్కర్ అయితే పెట్టేశాను. ఉడికిన తర్వాత చూద్దాం. పప్పు అయితే ఉడికిపోయింది. మనం ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం వచ్చేసి ఇంగువ, చాలు. కొంచెం పసుపు. అయితే పప్పు చూసిన తర్వాత దాంట్లో ఉప్పు అయితే వేయలేదు, తర్వాత ఉప్పు వేస్తాను, వేసేటప్పుడు చూపిస్తాను. పోపు అయితే అయిపోయింది, ఇంతే. పప్పులో వేసేటప్పుడు మళ్ళీ చూద్దాము. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. 3-4 విజిల్లు అయితే వచ్చాయి. ఇందులో చిన్న బెల్లం ముక్క, తగినంత ఉప్పు, దొడ్డుప్పు అయితే వేస్తున్నాను. అయితే ముందుగానే పోపు అయితే పెట్టాను, ఆ పోపును దీంట్లో వేస్తాను ఇప్పుడు. పోపు వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి, పోపు అయితే పప్పులో వేసాను. ఇంతేనండి, అన్నీ వేసి ఉడికించుకొని పోపు వేసుకోవడమే. సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఉడికిద్దాము. పోపు అయితే అయిపోయిందిగా. ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీస్తాను. ఇంతే అండి, సొరకాయ పులుసు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.